నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మనం ఒకవేళ ఒక చెదని చంపేస్తే లేదా ఒక చెదల యొక్క సమూహాన్ని చంపేస్తే దాన్ని పెస్టిసైడ్ అంటారు. మనం ఒకవేళ కీటకాలని చంపితే దాన్ని ఇన్సెక్టిసైడ్ అంటారు. ఒకవేళ మనం కలుపు మొక్కల్ని చంపేస్తే దాన్ని వీడిసైడ్ అంటారు. మనం ఒకవేళ మనల్ని మనమే చంపుకుంటే దాన్ని సూయిసైడ్ అంటారు. అలానే ఒకవేళ పర్యావరణాన్ని చంపేస్తే దాన్ని ఏమంటారు? ఈకోసైడ్ అంటారు. బేసికల్గా సిఐడిఈ సైడ్ అంటే ఏంటి? మామూలుగా ఎస్ఐడిఈ అంటే సైడ్ 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 ప్లీజ్ ఈ సైడ్, కానీ సిఐడిఈ సైడ్ అంటే టు కిల్, చంపడం అని అర్థం అనమాట. సో ఈకో అంటేనే మనకు తెలుసు పర్యావరణానికి సంబంధించింది. కొంతమంది దాన్ని ఎకో అని చదువుతుంటారు, కొంతమంది దాన్ని ఈకో అని చదువుతుంటారు. వెల్, స్పెసిఫిక్గా చెప్పాలంటే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇట్స్ బెటర్ టు రీడ్ ఇట్ ఆర్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఈకో. సో ఈకో సైడ్ అంటే పర్యావరణాన్ని చంపడం అనమాట. ఇది ఈ మధ్య పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే మెక్సికో దేశం చేపట్టబోయే ఒక ప్రాజెక్ట్ నిజంగానే ఈకోసైడ్కి దారితీస్తుందని చెప్పి అందరూ దాన్ని ఆ విధంగా పిలుస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ద మెగా ప్రాజెక్ట్ టు డెత్ అంటున్నారు అనమాట. దాన్ని అంటే మనందరం చావడానికే ఈ ప్రాజెక్టును కడుతున్నాము అని అర్థం. సో అందుకని దీని గురించి డిస్కస్ చేయడం ఎంత ఇంపార్టెంటే. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మన సెప్టెంబర్ 5వ తారీఖున ఎవరైతే ఆఫర్లో కోర్సెస్ని పర్చేస్ చేశారో వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ. అండ్ మాకు చాలామంది కాల్స్ చేసి వివిధ రకాలుగా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. వీ రియలీ లైక్ దట్ యాక్చువల్లీ, సో దట్ మాకు ఇంప్రూవ్ అవ్వడానికి అట్ ది సేమ్ టైం మమ్మల్ని మోటివేట్ చేయడానికి కూడా ఫీడ్బ్యాక్ అంతా యూజ్ అవుతుంది. సో ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో రిగార్డింగ్ కోర్సెస్, మీరేం కంగారు పడకండి, ఎవ్రీథింగ్ విల్ బీ దేర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇష్యూస్ యూ కెన్ స్ట్రేట్ అవే కాల్ ఎట్ 9133449696 నెంబర్ మీ దగ్గర ఉంది. హ్యాపీగా కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. ట్రస్ట్ మీ ఆన్ దట్. అలానే ఎవరైతే 99 రూపీస్కి ఇంత కోర్స్ ఎలా వస్తుందనే ఆశ్చర్యంలో సంభ్రమాశ్చర్యంలో ఇంకా మునిగి తేలుతున్నారో, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అప్టేక్ జాబ్స్ అనేది ఒక 1 year కన్నా ఎక్కువ కాలం నుంచే ఉంది. కానీ అప్టేక్ జాబ్స్ ఎంత క్వాలిటేటివ్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్న సంగతి ఇంకా చాలామందికి తెలియదు. ఇట్స్ బికాస్ వీఆర్ అ ప్రీమియర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ప్రీమియర్ అని ఎందుకు అంటున్నాను అని అంటే బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ విత్ హై క్వాలిటీ స్టఫ్. నేను చెప్పేది నిజం. మీకు నమ్మకం కుదరకపోతే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చూడండి ఒకసారి. అది అప్టేక్ జాబ్స్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ అవ్వచ్చు, ఏ కోర్స్ అయినా సరే మీకు వీడియో చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఈవెన్ నాకు ఇక్కడ ఉన్న స్వెట్ కూడా మీకు కనిపించవచ్చు. నేను మాట్లాడేది మీకు క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. ఒక ఫ్యాన్ తిరుగుతున్నట్టు లేదు ఎవరో పక్కన ఏదో అరుస్తున్నట్టు ఇట్లాంటి సౌండ్లు ఏవి మీకు వినిపించవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ప్రిపరేషన్ చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు మీరు దాంట్లో నిమగ్నం అయిపోవాలి. అందుకే క్వాలిటేటివ్ వీడియోస్ ఇస్తున్నాం విత్ క్వాలిటీ ఆడియో యాజ్ వెల్. అండ్ మీరు కంటెంట్ని గమనించినా సరే మామూలుగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ 10 బుక్కులు చదువుతూ ఉంటారు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు రీడ్ 1 book 10 times బుక్ పరంగా చూసుకుంటే. కానీ ఏమో ఈ బుక్లో లేనిది ఆ బుక్లో ఉండొచ్చు, లేదా ఆ బుక్లో నాకు నచ్చినట్టుగా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు. ఇలా వేరియస్ పర్స్పెక్టివ్స్, థాట్స్ అండ్ ఐడియాస్ ఉంటాయి. దాన్ని కన్సిడర్ చేసి మేమేం చేసాం, మీరు ఎలాగో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తానని చెప్పి వివిధ సోర్సెస్ని కన్సిడర్ చేసి, వివిధ ఆధారాలు మూలాలని కన్సిడర్ చేసి, ఏ ఇన్ఫర్మేషన్ని ఎలా పోర్ట్రే చేస్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది అని ముందుగానే కన్సిడర్ చేసుకుని ఆ విధంగా మెటీరియల్ తయారు చేసి దాన్ని పీపీటీ పీడిఎఫ్ రూపంలో యాప్లో కూడా ప్రొవైడ్ చేసి దాని ఆధారంగా క్లాస్ చెప్పడం జరిగింది. సో ఇన్ వన్ వే చెప్పాలి అని అంటే మీరు యాప్లో ఉన్న కంటెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే వితౌట్ మిస్ వీడియోస్ చూడడం, వీడియోస్ చూసిన తర్వాత మెటీరియల్ని చదువుకోవడం, లేదు ముందు ఒకసారి మెటీరియల్ చదివేసి వీడియో చూడడం, ఈ 2 అయిపోయిన తర్వాత టెస్ట్ ఇవ్వడం, ఒకవేళ అప్టేక్ జాబ్స్లో అయితే టెస్ట్ తర్వాత టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడడం, ఇవన్నీ చేయడం వల్ల ట్రస్ట్ మీ నిజంగా మీరు ఇంకా బుక్లు పట్టుకోవాల్సిన అవసరం రాబోదు. దట్ సంథింగ్ వీ రియలీ డూ బిలీవ్ ఇన్, అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ రియలీ వాంట్ యూ టు ఆల్సో బిలీవ్ ఇన్ దట్. ఏదైతే ఎవరైతే కోర్సెస్ని కొన్నారో యూ పీపుల్ ఆర్ రియలీ లక్కీ. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఈకోసైడ్. ఇంతకీ దీని వెనకాల నేపథ్యం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటని గమనిస్తే, Mexico's Maya train project has generated controversy due to its scale and environmental impact because the project aims to connect tourists to historic Maya sites across a 1,525-kilometer route with a cost of $20 billion. $1 billion అంటేనే సుమారుగా 8,000 కోట్లు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఓవర్ హియర్ 1,60,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ ట్రైన్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మీరు మ్యాప్ని చూడొచ్చు. సో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దానిని యుకటన్ పెనిన్సులా అంటారు. పెనిన్సులా అంటే ఏంటి? ద్వీప కల్పం. 3 వైపుల నుండి నీళ్లు ఉండి ఒకవైపు నుండి భూమి ఉంటే లేదు నేల ఉంటే దానిని ద్వీప కల్పం పెనిన్సులా అంటారు. సో ఈ పర్టికులర్ రీజన్ యుకటన్ పెనిన్సులా అంటారు అనమాట. ఈ యుకటన్ పెనిన్సులాలో మాయా సివిలైజేషన్ అనేది ఉంది, మాయా నాగరికత అనేది ఉందన్నమాట.
సో ఈ మాయా నాగరికతకు సంబంధించి ఎలా అయితే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని హిస్టారికల్ సైట్స్ ఉంటాయి కదా, చారిత్రాత్మక ప్రదేశాలు ప్రాంతాలు ఉంటాయి కదా, అది హరప్పా అవ్వచ్చు, లోథాల్ అవ్వచ్చు, మోహన్జోదారో అవ్వచ్చు, ఇలా చాలానే ఉన్నాయి. అలా ఈ మాయన్ సివిలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. అలానే కొంతమంది ఇండిజినియస్ పీపుల్ కూడా అక్కడ ఉంటున్నారు, అంటే ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్న జనాలు ఉన్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల అవన్నీ సర్వనాశనం అయిపోతాయి, ఇంకా పర్యావరణం అనేది అక్కడ ఉండదు, అది దేనికి పనికిరాదు, ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి ఎ వేస్ట్ థింగ్ అని పిలుస్తారు అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. క్రిటిక్స్ హ్యావ్ డబ్డ్ ఇట్ అ మెగా ప్రాజెక్ట్ ఆఫ్ డెత్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఇది చాలా పెద్ద భారీ ప్రాజెక్ట్, 1,60,000 కోట్లు పెట్టి కట్టడం అంటే మామూలు మాటలు కాదు, అండ్ జస్ట్ ఫర్ అ రైల్వే రూట్. కానీ అలా జరగడం వల్ల అందరూ చనిపోతారు. అందరూ ఇన్ ద సెన్స్ పర్యావరణం చనిపోతుంది. పర్యావరణం చనిపోయినప్పుడు అక్కడ ఉన్న జీవచరాలు బ్రతకలేవు. జీవచరాలు బ్రతకకపోతే ఫుడ్ చైన్ దెబ్బతింటుంది, ఫుడ్ వెబ్ దెబ్బతింటుంది. ఈ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ మీద ఆధారపడి ఉన్న జీవచరాలు అన్నీ చనిపోతాయి. జీవచరాలే సరిగ్గా లేనప్పుడు అక్కడ పర్యావరణం సరిగ్గా అందుకుంటుంది. సో ఇట్ విల్ బీ లైక్ ఎ గ్రేవ్ యార్డ్ అనమాట. అందుకే దాన్ని మెగా ప్రాజెక్ట్ ఆఫ్ డెత్ అని పిలుస్తున్నారు. ఫర్ ఇట్స్ థ్రెట్స్ టు ది యుకటన్ పెనిన్సులాస్ ఎన్వైరన్మెంట్, ఇండిజినియస్ కమ్యూనిటీస్ అండ్ కేవ్ సిస్టమ్స్, లీడింగ్ టు అక్యూజేషన్స్ ఆఫ్ ఈకోసైడ్ అండ్ ఎథ్నోసైడ్ యాజ్ వెల్. ఈకోసైడ్ అంటే ఏంటి? పర్యావరణం చంపేయడం. మరి ఎథ్నోసైడ్ అంటే ఏంటి? అక్కడ ఉన్న ఏదైతే ఎథ్నిసిటీ ఉందో, ఎస్పెషల్లీ ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళని ఉంటున్నారో వాళ్ళని కూడా ఒక రకంగా చంపేసినట్టు అవుతుంది కదా, బికాస్ వీఆర్ డిస్టర్బింగ్ దేర్ ఎన్వైరన్మెంట్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ఈకోసైడ్ ఈజ్. ఈకోసైడ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అండ్ లాటిన్ మీన్స్ కిల్లింగ్ వన్స్ హోమ్ ఆర్ ఎన్వైరన్మెంట్. అంటే మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో దానిని చంపేయడం అని అర్థం, లేదు మీరు ఏ పర్యావరణంలో అయితే ఉంటున్నారో ఆ పర్యావరణాన్ని చంపేయడం అని అర్థం. It encompasses actions like port expansions, damaging marine life, deforestation, illegal sand mining and polluting rivers. ఇది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకనంటే ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి మనం ఎక్కడో అక్కడ ఏదో విధంగా వింటూనే ఉంటాము. కొన్నిసార్లు కొండలనే తవ్వేసి పరదాలు వేసేస్తారు, ఏదేదో చేసేస్తారు. రిమెంబర్, ఎన్వైరన్మెంట్ మనకన్నా చాలా పెద్దది, ఎన్వైరన్మెంట్ మనకన్నా చాలా శక్తివంతమైనది కూడా. మేబీ ప్రస్తుతం మనం గొప్పగా వెళ్ళి తవ్వేసేయచ్చు, కానీ రేపు ఆ కొండ లేకపోతే అవతల నుంచి వచ్చే తుఫాన్ని ఎవడు ఆపలేడు, అప్పుడు మనమే నష్టపోతాం. సో వాట్ ఆర్ బీట్, ఇలా మనం పర్యావరణాన్ని వివిధ రకాలుగా పాడు చేసుకుంటున్నాం అనమాట. పోర్ట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ పోర్ట్ ఎక్స్పాన్షన్ అంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ ఉంటుంది, మనం దాన్ని దెబ్బతీస్తున్నాం, వాటర్ని కూడా దెబ్బతీసేస్తున్నాం. అలానే ఏవైతే సముద్ర జీవచరాలు ఉంటాయి, లేదా జలచరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అన్ని దెబ్బతింటాయి, లేదా అవి కూడా అన్ని ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది, బికాస్ కండిషన్స్ ఆర్ నాట్ ద సేమ్. A proposed definition states it as an unlawful or wanton acts committed with knowledge of causing substantial, severe and either widespread or long-term environmental damage. అంటే తెలిసినా తెలియకపోయినా సరే బేసిక్గా వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల పర్యావరణానికి బీభత్సమైన హాని ఒకవేళ ఉంటే దానిని ఈకోసైడ్గా పరిగణిస్తారనమాట. అండ్ ఎందుకు ఈకోసైడ్ గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అంత ఇంపార్టెంట్ అంటే, ఈకోసైడ్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ 11 కంట్రీస్. ఆల్రెడీ ప్రపంచంలో కొన్ని దేశాలు దీన్ని ఒక క్రైమ్గా పరిగణిస్తున్నాయి. అంటే మీరు పర్యావరణాన్ని బీభత్సమైన స్థాయిలో ఒకవేళ దెబ్బతీస్తే యు ఆర్ అ క్రిమినల్. మనలో చాలామంది మేము ఇల్లు కడుతున్నామని చెప్పి, మేము రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పి అసలు అదుపు లేకుండా చెట్లను ఊరికే కొట్టేస్తారు. ఒకవేళ చెట్టు కొట్టేయకపోయినా ప్రాబ్లం లేదన్నా సరే చెట్టుని కొట్టేస్తారు. ఒకవేళ ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఈకోసైడ్కి సంబంధించిన చట్టం వస్తే ఖచ్చితంగా దాన్ని ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అండ్ ద పర్సన్ విల్ బి పుట్ ఇన్ టు ద ప్రిజన్. బికాజ్ ఇండియా ఇప్పటికీ కూడా ఈ ఈకోసైడ్కి సంబంధించి ఒక మెటీరియలిస్టిక్ లాని తీసుకురాలేదు. అంటే ఎన్వైరన్మెంట్కి సంబంధించి హాని చేయడం తప్పు అని భావిస్తున్నా సరే దానికి సంబంధించి ఒక చట్టం అంటూ తీసుకురావాలి. దట్స్ ద పాయింట్. వేరాజ్ 11 కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ కన్సిడర్డ్ యాజ్ అ క్రైమ్, లైక్ కెనడా అండ్ ఆస్ట్రేలియా. ఇంకో 27 కంట్రీస్ ఏమో సైన్ అయితే చేసే ఈకోసైడ్కి సంబంధించి, కానీ ఇంకా వాళ్ళు రాటిఫై చేయలేదు. ఉదాహరణకి యూఎస్ఏ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఒక లా తయారు చేయడానికి, యూ నెవర్ నో. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వరకు కంట్రీస్ ఇది ఒకవేళ మన చట్టం తీసుకొస్తే డెవలప్మెంట్ ఆగిపోతుందన్న ఉద్దేశంలో కూడా భయపడుతున్నాయి అనమాట. These laws could offer justice to low and middle income countries disproportionately affected by the climate change. మీరు ప్రపంచంలో జాగ్రత్తగా గమనిస్తే డెవలప్ అయిన దేశాలే మొత్తం అన్ని అడ్వాంటేజెస్ని ఫేస్ చేస్తున్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ మటుకు వాటితో పాటు పేద దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆఫ్రికా ఎకనామికల్గా అంత పెద్ద డెవలప్ అయిన కాంటినెంట్ ఏమీ కాదు, కానీ క్లైమేట్ చేంజ్ జరిగితే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారుగా. ఈవెన్ లాటిన్ అమెరికా పరిస్థితి కూడా అంతే కదా, వాళ్ళు పెద్దగా డెవలప్ అవ్వలేదు, కానీ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది. సో వాళ్ళకి లాభం రానప్పుడు వాళ్ళు నష్టపోతుంటే ఇంకా వాట్ సార్ట్ ఆఫ్ లాభం ఇస్ దాట్? సో అందుకని ఈ ఈకోసైడ్ మీకు సంబంధించి చట్టాలు తీసుకురావడం వల్ల, దాన్ని ఒక క్రిమినల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయడం వల్ల, ఎస్పెషల్లీ ఏవైతే కంట్రీస్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయో, ఎవరైతే అంతగా డెవలప్ అవ్వలేకపోతున్నారో బికాస్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ద మేజర్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ చైనా, దే విల్ బీ ఇన్ ఎ గుడ్ ప్లేస్. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ ఇండియా ఏ విధంగా ఉంది, ఇండియా ఏ విధంగా వ్యవహరిస్తుందని తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది డిస్కస్ చేసినా ఇండియన్ పర్స్పెక్టివ్లోనే చూస్తాం కాబట్టి. సో ఇండియా స్టాండ్స్ ఏంటి అంటే, ఇండియా హ్యాస్ రికగ్నైజ్డ్ ద లీగల్ పర్సన్హుడ్ ఆఫ్ నేచర్ ఇన్ సమ్ జడ్జ్మెంట్స్. ఈవెన్ నాట్ ఓన్లీ జస్ట్ దట్, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగంలో అవన్నీ కూడా వాటి గురించే మాట్లాడతాయి అనమాట.
ఏంటి మాస్టారు 21, 48A, 51A అని వెయిట్ చేస్తున్నారా? 21 is the fundamental right అంటే ప్రాథమిక హక్కు. 48A is the DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. 51A is the fundamental duty ప్రాథమిక విధులు. వీటన్నిటిలో కూడా ఏదో ఒక విధంగా పర్యావరణాన్ని కాపాడాలి అన్న సూచన వస్తుంది. ఆర్టికల్ 21 ఈవెన్ దో రైట్ టు లైఫ్ అనే అంశం గురించి చెప్పినా సరే మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు సాగించాలి అంటే పర్యావరణాన్ని నష్టపోకూడదు. సో పర్యావరణం కూడా బాగుండాలి కదా, మీరు ఒక మంచి జీవితం గడపాలి అని అంటే దిస్ హ్యాస్ టు బి దేర్. 48A DPSP ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రిజర్వ్ ద ప్లాంట్ లైఫ్ అండ్ ద వైల్డ్ లైఫ్ అండ్ ద ఎన్వైరన్మెంట్. పర్యావరణానికి హాని చేకూర్చే విధంగా ప్రభుత్వం ఏ పని చేయకూడదు. 51A ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎవ్రీ సిటిజన్. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఒక పౌరుడికి ఉండవలసిన బాధ్యతలు విధులు కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ డ్యూటీ కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి కన్సిడర్డ్. సో కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కూడా ఆల్రెడీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇప్పటివరకు ఇచ్చిన జడ్జిమెంట్స్, ఈవెన్ NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్స్లో చాలాసార్లు పర్యావరణ దృష్టిలో పెట్టుకుని జడ్జిమెంట్స్ ఇచ్చింది. కాకపోతే ఇట్ హ్యాజన్ ఫుల్లీ మెటీరియలైజ్డ్ ఇన్ లా. అంటే ఈకోసైడ్ని దృష్టిలో పెట్టుకుని ఈకోసైడ్ కంటూ ఒక చట్టం అయితే ఇండియాలో లేదు. ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాక్స్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ సర్టన్ క్రిటికల్ ఎన్వైరన్మెంటల్ మ్యాటర్స్ యాజ్ వెల్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ ఎ కోర్ట్, ఇట్స్ జస్ట్ ఎ ట్రిబ్యునల్. సో ఓన్లీ పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కేసుల యొక్క తీర్పులు ఇవన్నీ తొందరగా అయిపోవాలి, డిస్ప్యూట్స్ అని తొందరగా సాల్వ్ అవ్వాలని చెప్పి NGT ఉంది. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 2010వ సంవత్సరంలో. రిమెంబర్, ఇది ఒక స్టాచ్యూటరీ సంస్థ లేదా ఒక స్టాచ్యూటరీ ట్రిబ్యునల్ అనమాట. అంటే ఒక చట్టబద్ధమైన ట్రిబ్యునల్. ఎందుకు? 2010వ సంవత్సరంలో NGT యాక్ట్ అని ఒక యాక్ట్ వచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. దీన్ని ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ పాస్ చేసింది. ఆ చట్టం ప్రకారమే 2010వ సంవత్సరంలో దీని యొక్క స్థాపన జరిగింది. సో ఈవెన్ NGT కూడా ఎన్వైరన్మెంట్ పరంగా డిసిజన్స్ ఇవ్వగలనా, డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయగలనా సరే మరి అంతగా విస్తృతమైన అధికారాలు ఏమీ లేవు. అంటే ఒక కోర్టుకున్నంత అధికారాలు NGTకి లేవు, బికాస్ ఇట్స్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ ఈజ్ నెవర్ హైయర్ దాన్ సుప్రీం కోర్ట్. సో దాట్స్ ద ప్రాబ్లం అనమాట. అండ్ ఎన్వైరన్మెంట్ పరిస్థితుల్లో హైకోర్ట్స్ కన్నా బెటర్గానే ఉన్నా సరే స్టిల్ ఇట్ హ్యాస్ సర్టన్ ఇష్యూస్. అవన్నీ సాల్వ్ చేయాలి. అండ్ యాజ్ ఆఫ్ నాకు గుర్తుంది కదా, ఇండియాకి సంబంధించి ఈకోసైడ్కి సంబంధించి అయితే చట్టం అయితే ఏమీ లేదు. సో దాట్స్ ద థింగ్, దాట్స్ ఆల్ అబౌట్ ఈకోసైడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రపంచం లేకపోతే మనం లేవు. ఆ విషయం మీరు ఎంత ఎర్లీగా తెలుసుకుంటే అంత బెటర్. సో ఈకోసైడ్కి సంబంధించి నిజంగానే చట్టాలు ఉండాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచం మొత్తానికి సంబంధించి ఒక ఈకోసైడ్ చట్టం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి UN కన్వెన్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు చైల్డ్ లేబర్కి సంబంధించో లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించో అంతా కూడా ఇలా ఉండాలని ఒక చట్టం పెడతారు కదా, దాన్ని ప్రతి కంట్రీ కూడా ఫాలో అవుతుంది లేదా ఆల్మోస్ట్ సిమిలర్గా లాస్ తయారు చేస్తుంది. అలా ఈకోసైడ్కి సంబంధించి అన్ని దేశాలు కూడా ఒక కామన్ స్టాండ్ పాయింట్లోకి రావట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ అనమాట. ఏదైతేనే మెక్సికో ఆల్రెడీ ఒక పిచ్ పని చేస్తుంది. ఇన్ఫాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈవెన్ మెక్సికో గవర్నమెంట్ కూడా దీని మీద చట్టం చేయాలనుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మెక్సికో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని కూడా చేపట్టాలనుకుంటుంది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇండియా కూడా రేపు ఒకవేళ చట్టం చేసినా సరే డెవలప్మెంట్ చేయాలంటే ఎక్కడొక్కడ చెట్లు ఏదో ఒకటి కొట్టేయాలి కదా, మరి అప్పుడు ప్రాబ్లం అవుతుందంటారా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో దట్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఒక కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్ అప్లోడ్ చేసినా, ఒక కొత్త కాన్సెప్ట్ వీడియో అప్లోడ్ చేసినా, ఒక కొత్త ఆఫర్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీ అవగాహన రీతిని పెంచుకోండి, పక్కన మందికి కూడా అవగాహన ఇవ్వండి. అప్పటివరకు నేను మీ వివేక్. నమస్కారం.